బట్టి దైవజనులు ఇప్పుడు వచ్చారు నాయన. మరి వారి వాక్యము మేము వెళుతూ మా సెల్లులో ప్రభు ఆన్లైన్లో నేను చూసుకోవడానికి నీ కృపను దయచేయండి. దైవజనులు ఏం మాట్లాడుతున్నారో మా చేతిలో ఉన్న చెరువులోకి మరి మీరు తీసుకొచ్చారు. మేము వారితో పాటు ఉండకపోయినా దాని ద్వారాగా మేము పొందుకోవడానికి అవకాశం మాకు ఇవ్వండి, సహాయం చేయండి. బిడ్డలను బలపరచండి. ఈ 3 రోజులు చేసిన గొప్ప కార్యములు, నిన్న మొన్న చేసినటువంటి గొప్ప కార్యాల్లో ఈరోజు కూడా మీరు చేస్తారని, చివరిదాకా మీరు ఉంటారని నమ్ముచు మేమైతే తండ్రి మా ప్రయాణంలో మేము ముందుకు వెళుచున్నాం. మా ప్రయాణాన్ని కూడా తోడుగా నేడుగా ఉండి హైదరాబాదు చేర్చి మా సంఘంలో, నీవు ఇచ్చిన సంఘంలో ఆరాధించుటకు, స్తుతించుటకు కృప మా అందరికీ దయచేయమని వచ్చిన దైవసేవకులు కడప వారును, అలాగే నా తండ్రి ఇక్కడికి వచ్చినటువంటి దైవసేవకులు మా సహోదరులందరినీ ప్రేమించి వచ్చిన మీ అందరికీ, అడుగుప్పల గ్రామానికి ఈ 3 దినాల యొక్క సభలలో మీరు మాట్లాడి మమ్మలను మా యొక్క అడుగుప్పల గ్రామాన్ని బలపరిచి ఆదరించమని మా పెద్దలు మామయ్య గారు ఉన్నారు, వారికి మంచి ఆరోగ్యము, సహాయం, సమాధానం అనుగ్రహించమని మీరు మహిమ పొందమని, ఇక్కడ పనిచేస్తున్న అందరికీ నాయన నెమ్మది, శాంతినివ్వండి. ఎంతో సహకరించిన యవ్వనస్తులు ఉన్నారు, కళ్ళారా మేము చూసిన విషయాన్ని అని వారు రాత్రి పగలు వర్షంలో కూడా ఆగక పనులు చేసిన బిడ్డలందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ చివరి రోజున తండ్రి మంచి వర్తమానం వినటానికి వచ్చిన బిడ్డలందరి హృదయాల్లో మీ యొక్క వాక్యము ప్రవేశించి వారందరినీ రక్షించునుగాక. వెలుసున్న మాకు ఉంటున్న బిడ్డలకు నెమ్మది, శాంతి ఇచ్చి మమ్మల్ని నడిపించమని మీరు మహిమ పొందమని త్వరలో రానున్న మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. హల్లెలూయా, స్తోత్రం. మళ్ళా దేవుని చిత్తమైతే నేను బ్రతుకుంటే మేము ప్రతి ఏటా ఇదే మరి మనం 15-16 సంవత్సరాలుగా మీటింగ్లు పెడుతున్నాము. మరలా దేవుని చిత్తం నన్ను బ్రతికిస్తే మీ మధ్యలోకి వచ్చి మంచి సాక్ష్యం ఇస్తాను. అప్పటి వరకు మా కోసం ప్రార్థన చేయండి, ప్రభువులో వెదగండి. సమయం ఇచ్చిన అయ్యకి వందనాలు. ఈ సమయంలో దైవజనులు మన మధ్యకి వచ్చారు. బిషప్ లాజర్ అన్న గారు మన మధ్యలో ఉన్నారు. వర్తమానికులు అందరూ చప్పట్లు కొడుతూ ఘన స్వాగతాన్ని పలుకుతాం. అలాగే బిషప్ అమ్మగారు కూడా ఉన్నారు, వారిని కూడా ఆహ్వానిస్తున్నాను. ఆగిపోయింది చప్పట్లు, ఆగిపోయింది. అలాగే కోయర్ పైకి రండి. కోయర్ టీం త్వరగా ఒక చిన్న పల్లవి కోయర్ టీంతో పాడి అందరూ లేచి నిలబడదాం. చాలాసేపు కూర్చున్నారు. మీరందరూ కూడా లేచి నిలబడితే మన పాటల షీట్లో నుంచి నెంబర్ పాట 17వ పాట, ఏలాగా 15 పాడాం, దాని పక్కన 17 నెంబర్ పాటను మనం పాడుకుందాం. నీ ప్రేమ నాకు చాలయ్యా యేసయ్యా. ఈ పాట యవనస్తులందరికీ చాలా ఉజ్జీవాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. చక్కగా ఈ సమయంలో నీ ప్రేమ నాకు చాలయ్యా అనే ఈ పాటను మనం పాడుతుండగా అందరం కూడా ప్రభువును స్తుతిద్దాం. ఆ తర్వాత వర్తమానానికి సమయం అయింది కనుక అందరం కలిసి పాడదాం. నీ ప్రేమ నాకు చాలయ్యా యేసయ్యా, తర్వాత నీ ప్రేమ లేనిదే నీ బ్రతుకలేనయ్యా, నిత్య జీవమయ్యున్నా నా యేసయ్యా, నిత్యము నాపైన కృప చూపితివా. నీ ప్రేమ నాకు చాలయ్యా యేసయ్యా, నీ ప్రేమ లేనిదే నే బ్రతుకలేనయ్యా, నీ ప్రేమ నాకు చాలయ్యా యేసయ్యా.